ప్రభునందు చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. తగ్గిపోయినట్టు కదా, ఎవరో రాలేదు. బుచ్చమ్మ గారు రాలేదు, ఉందా? ఇంటికాడ ఉంది. సరే, ఓకే, మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ క్రీస్తు శిలువ శ్రమల ధ్యానాల్లో ఈ రోజున 24వ రోజు. దేవుడు అన్ని రోజులు చక్కగా నడిపించుకోవడానికి కృపణిస్తూ ఉన్నాడు. అలాగే మీరందరూ కూడా ఆసక్తిగా రావటము నిజంగా ఇంకింత ఉత్సాహాన్ని, ఆత్మీయంగా బలపడాలి. అనుదినము బిడ్డలు ఎంతో ఆశతో వస్తూ ఉన్నారు. మంచి వాక్యాలను అందించాలని మరెంతో సిద్ధపడి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేవుడు నిజంగా మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాలు ఉంచబోతూ ఉన్నాడు. ఈ సమయంలో ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్ము చెరపట్టి ఏ జనులలోకి, ఏ స్థలములలోకి మిమ్మును తోలివేసి తినో, ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మును సమకూర్చించెదను. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. మంచిది. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుడు ఇక్కడ ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. మీరు నన్ను వెదికిన ఎడల మీరు నన్ను కనుగొంటారు. దేవుణ్ణి మనం వెతికితే ఆయనను మనం కనుగొంటాం. మనం ఆయనను వెతికితే ఆయనను కనుగొంటాం. చూడండి, కొన్ని వస్తువులు వెతికితే దొరకవు. కొంతమందిని, మనుషులను వెతికినా వాళ్ళు దొరకరు. దేవుణ్ణి వెతికితే దొరుకుతాడా? దొరకడు. దేవుని పేరిట ఎంతోమంది వెతికి 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 అలసిపోయారు, కానీ ఆయనను కనుక్కోలేకపోయారు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు ఎలాగనంటే, ఆయనను మనం వెతికితే ఆయన దొరుకుతాడు. ఆయనను ప్రేమించకపోయినా మొదట ఆయనే మనలను ప్రేమించాడు. పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి మన యొద్దకు ఆయనే మొదట వచ్చాడు. మనం ప్రేమించకపోయినా, మనము పాపులమై ఉండగా, రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, మనము పాపులమై ఉండగా ఆయన మనలను ప్రేమించాడు. ఆయనకు శత్రువులమై ఉండగా ఆయన మనలను ప్రేమించిన, మన కోసము తన ప్రాణాన్ని ధారపోసినని రాయబడ్డది. చూడండి, దేవుడు మనము వెతకడం కాదు, ఆయనే మనల్ని వెతికి మనలను ఆయన వైపు తిప్పుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ సమయంలో మనము చూసినటువంటి ఈ వాక్య భాగాన్ని కొంచెం చరిత్ర వెనకకు పోయి చూసినట్లయితే, ఈ గ్రంథము ఇర్మియా భక్తుడు లేక ఇర్మియా ప్రవక్త రాశాడు. ఇర్మియా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలు ప్రజలంతా ఎలా ఉన్నారనంటే, దేవునికి చాలా వ్యతిరేకంగా తయారైపోయారు. చాలా వ్యతిరేకం. రాజు మొదలుకొని సామాన్య మానవుని వరకు దేవుని వాక్యానికి లోబడకుండా ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు చూసి 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 ఎంతో ఆయాస పడిపోయాడు, దుఃఖపడిపోయాడు. వాళ్ళని ఏ విధంగా తన దారికి తీసుకొని రావాలో అనేది ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఆయన మాట వినేటట్లు లేరు. చూడండి, ఒక పద్ధతిగా నడుచుకోండి, క్రమంగా ఉండండి అంటే ఎవరన్నా వింటారా? వినరు. అన్నిటికీ అన్ని వచ్చిన తర్వాత ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడిపోతారు. ఎవరైనా మంచి చెప్పడానికి చూస్తే ఆ మంచోళ్ళను శత్రువులుగా భావిస్తారు. మంచి చెప్తున్నాం కానీ వాళ్ళు శత్రువులనుగా వాళ్ళని చూసినట్లుగా చూసి వాళ్ళ మీదనే కౌంటర్లు వేసి వాళ్ళనే బాధ పెట్టి వాళ్ళని హింసించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అయితే దేవుడు ఆ సమయంలో ఇర్మియా అనేటువంటి ఒక ప్రవక్తను ఆయన ఏర్పరచుకున్నప్పుడు ఆ ఇర్మియా ప్రవక్త వాళ్లకు మంచిని బోధిస్తున్నాడు. హల్లెలూయా. మంచిని బోధిస్తున్నాడు. మంచిని బోధించి వాళ్ళు వినకపోయినా ఆయన ఒక విషయాన్ని చెప్పాడు. చూడండి, దేవుడు ఒక తీర్మానం చేశాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చేసిన ఆ తీర్మానం ఏంటంటే 70 సంవత్సరాలు మీరు బబులోనుకు చెరగా వెళ్ళబోతున్నారు, బానిసలుగా వెళ్ళబోతున్నారు. ఆ 70 సంవత్సరాలు గడిచే వరకు మీరు అక్కడనే ఉంటారు. ఎందుకనంటే మీరు చేసిన పాపం, మీరు చేసినటువంటి దానికి తీర్పు మీ మీదకి వచ్చింది. దేవుని తీర్పు మీ మీదకి వచ్చింది. 70 సంవత్సరాలు దాస్యత్వానికి వెళ్ళిపోతున్నారు అన్నారు. 70 సంవత్సరాలు అంటే చిన్న వయసు కాదు కదా, 2 తరాలు వెళ్ళిపోతుంది. ఇంచుమించుగా 2 తరాలు వెళ్ళిపోతుంది. 2 తరాల శాపము వాళ్ళ మీదకి వచ్చి కూర్చున్నారు. చూడండి, ఆ రోజున బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజరు ఈ దేశం మీదకి వచ్చాడు. వాళ్ళందరినీ భయంకరంగా చిత్రహింసలు పెట్టాడు. ఎంతోమందిని చంపాడు, ఎంతో ఆస్తి నష్టం చేశాడు. మిగిలిన వారిని చెరగా తీసుకొని అక్కడికి వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్తారు మీరు అని ముందుగా ఇర్మియా ప్రవక్త వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఆ తెలియజేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారం చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు. చాలు. చూడండి, అయిందేదో అయ్యింది. దేవుడు శిక్ష విధించినప్పుడు శిక్షకు మనం లోబడాలి. హల్లెలూయా. దేవుడు ఒక శిక్ష వేసిండనుకో మనం తప్పించుకోలేం. కానీ దానికి ఏం చేయాలని అంటే లోబడాలి. లోబడినప్పుడు కనికరము కలిగినటువంటి ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఆ శిక్షను అది పరిపూర్ణ. చూడండి, జైల్లోకి వేస్తారు. కొంతమంది తప్పులు చేసిరని జైలుకి వేస్తారు. జైలుకి వేసిన తర్వాత జెండా వందనం రోజు కొంతమందిని ఏం చేస్తారంటే అప్రూవల్గా వాళ్ళను రిలీజ్ చేస్తారు. ఎందుకనంటే వాడు చేసిన తప్పును బట్టి వాడు రియలైజ్ అయిపోతాడు, పశ్చాత్తాపడతాడు. నేను చేసిన పనికి ఈ శిక్ష నాకు సరిపోయిందే, కానీ ఇంకా కీడు చేయకూడదు, మంచిగా జీవించాలి అని తనకు తాను రియలైజ్ అయిపోయి అలాంటి మూర్ఖపు పనులు చేయకుండా వాళ్ళు జాగ్రత్తగా నడుచుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క సత్ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే గవర్నమెంట్ ఏం చేస్తాడంటే వాళ్ళని అప్రూవల్గా రిలీజ్ చేస్తుంది. ఏ దండన వాళ్ళ మీద విధించదు. ఇక ఇంతవరకు మీరు శిక్ష భరించారు చాలని వాళ్ళని రిలీజ్ చేస్తారు. కానీ కొందరిని అట్ట చేయదు. వాళ్ళ శిక్షాకాలము ముగించిన తర్వాత కూడా వాళ్ళని ఏం చేస్తారంటే జైల్లో వాళ్ళను రౌడీ షీటర్లుగా, దొంగలైతే దొంగలుగా, డ్రగ్స్ తీసుకునే వాళ్ళైతే డ్రగ్స్ తీసుకునే వాళ్ళుగా వాళ్ళ మీద కేసు అట్లే ఉంటుంది. మళ్ళీ ఆ ప్రాంతంలో ఎవడన్నా దొంగతనం చేస్తే ఫస్ట్ ఎక్కడ వస్తారు తెలుసా? ఫలానా వాని ఇంటికి ఫస్ట్ వాడిని పట్టుకురాపోండి అంటారు. వానికి తెలియకుండా ఈ గ్రామంలో ఎక్కడ దొంగతనం జరగదు, వాడిని తీసుకురాపోంటారు. వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడితే ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళని అప్రూవల్ చేసి వాళ్ళని వదిలేస్తారు. జైల్లో వేసిన శిక్ష అనుభవిస్తున్నప్పటికీ వాళ్ళ ప్రవర్తన సరిలేకపోతే వాడు బ్రతికినన్ని దినాలు ఎక్కడ ఏ గొడవ జరిగినా వానికి సంబంధం ఉన్నా లేకపోయినా ముందు వాడిని పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ అని 4 తంటారు. చెప్పు, వాడెవడో నీకు తెలిసే ఉంటుంది, వాడెవడో నీ గ్రూప్ వాడేవాడు, నీ సంబంధించినోడే అంటారు. చూడండి, అట్లనే దేవుడు మనకు శిక్ష విధించినప్పుడు, లేక మనం ఒక సమస్యలో ఇరుకుపడ్డప్పుడు, ఒక వ్యాధిలో ఉన్నప్పుడు, ఏదైనా కానీ అప్పుడు ఏం చేయాలని అంటే మనము ఆ భారాన్ని సహనముతో మోసుకుంటూ
ప్రభువా నేను ఎక్కడైనా పొరపాటు చేశానా, నేను ఇది చేశాను, నాకు ఇది సరియే, నీవు నీతిమంతుడివే కానీ నేను పాపిని తండ్రి అని నిజంగా మనం పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ వాగ్దానము వాళ్ళ కొరకే. ఈ వాగ్దానం, మీరు నన్ను వెతికిన ఎడల మీరు నన్ను కనుగొంటారు, మీరు పూర్ణ మనసుతో నన్ను విచారణ చేసిన ఎడల మీరు నన్ను పట్టుకుంటారు, నేను మీకు ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. చూడండి కింది వచనం చదవండి. నన్ను నేను కనపరుచుకుందును, ఆమేన్. హల్లెలూయా. చూడండి ఎక్కడైనా కానీ, ఏ పరిస్థితి అయినా కానీ, ఏమైనా కానీ, మీరు ఎక్కడున్నా, ఏ చెరలో ఉన్నా, మీ మీద ఎంత పెద్ద అధికారి ఉన్నా, మీ మీద ఎవడైనా ఉండని, నేను మిమ్మల్ని విడిపించి తీసుకొని వస్తానన్నాడు. అలాగే జరిగింది. ఆ రోజున దానియేలు, షడ్రక్, మేషక్ అనేటువంటి వాళ్ళు అందులో ఉన్నారు. వాళ్ళ కాలం అయిపోయింది. తర్వాత ఎస్తేరు రాణి వచ్చింది. ఎస్తేరు, మొర్దెకై వచ్చారు. అంతకు ముందే ఆ తర్వాత ఎజ్రా, నెహెమ్యాలు వచ్చారు. ఆ ఎజ్రా, నెహెమ్యాలు అక్కడ నుంచే ఈ యెరూషలేముకు రావటము ఏదో ఒట్టి చేతులతో వాళ్ళు రాలే. విస్తారమైనటువంటి ధనాన్ని తీసుకొని అక్కడి ధనము చేత ఈ పట్టణాలన్నీ కట్టించారు. ఎవరైతే కొల్లగొట్టారో, ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళే వీళ్ళను ఘనంగా మీ దేవుణ్ణి ఆరాధించుకోండి, మీరు మందిరం కట్టుకోండి, మీ పట్టణాలను బాగు చేసుకోండి, మీరు ఎవరెవరైతే అనాథలుగా దిక్కులేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళను మీరు ఎంకరేజ్ చేయండి, వాళ్ళని సపోర్ట్ చేయండి అని వాళ్ళ డబ్బు వీళ్ళకి పంపారు. హల్లెలూయా. చూడండి మన దేవుడు ఎవరనంటే ఆయన కరుణ కలిగినటువంటి వాడు. చూద్దాం ద్వితీయోపదేశ కాండ గ్రంథము 4వ అధ్యాయము 30-31 వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 30-31. ఈ సంగతులన్నీయు నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన యెడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా కరుణ, ఏమంటున్నాడు 31వ వచనంలో, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నీ చెయ్యి విడువడు. ఆయన ఎవరనంటే మహాకనికరము కలిగినటువంటి దేవుడు, మహాకనికరము కలిగిన దేవుడు. ఆయనను నువ్వు వెతకాలే కానీ నీ పూర్వపు స్థితిని అంతటిని కూడా ఆయన మర్చిపోతాడు. అప్పుడే ఆన్ ది స్పాట్లో మర్చిపోతాడు. తండ్రి తన పిల్లల ఎడల జాలి పడినట్లుగా యెహోవా తన భక్తుల ఎడల జాలిపడే దేవుడు. ఆయన జాలి ఎంత అంటే తండ్రి జాలి, తండ్రికి జాలి. కొంతమంది తల్లిదండ్రులకు జాలి ఉండదు. ఇంకా థ్రెడ్ వాడు బాధపడుతున్నా కూడా ఇంకా టైట్ చేస్తూ ఉంటారు. టైట్ చేసి ఇబ్బంది పెడతారేమో కానీ ఆయన అట్లా చేయడు. ఆయన కరుణగల దేవుడు గనక ఆయన నీ చెయ్యి విడువడు. ఆయన కనికరం గల దేవుడు గనక ఆయన నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు. నీ నాశనాన్ని కోరేవాడు కాదు, నిన్ను బాధ పెట్టేవాడు కాదు. ఇశ్రాయేలు ప్రజలను 70 సంవత్సరాలు చెరకు పంపించాడు. అప్పుడు ప్రజలందరూ అనుకున్నారు, ఈ దేవుడు ఎంత కఠినాత్ముడు, ఇంత భయంకరమైన శిక్షలు వేస్తాడు. ఒకసారి ఎవరు చిరంజీవి కోడలు, ఆ తర్వాత మంచు మహాలక్ష్మి, ఏం పేరు, మోహన్ బాబు,
మంచు లక్ష్మి ఒకసారి చెప్పింది, స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమనంటే యేసు ప్రభు దేవుడు చాలా గొప్ప దేవుడు, ఆయన నమ్ముకున్న వాళ్ళకు కష్టాలు అట్లే వస్తాయి, కానీ అవి అట్లే పోతాయి, ఎట్లా వచ్చినాయి అట్లే పోతాయి, అసలు చాలా మంచి దేవుడు అని ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఈమె మన చిరంజీవి కోడలు గారి పేరు ఏం పేరు? కృపాసన ఉపాసన అనేటి ఆమె ఏం చేసిందని అంటే, ఆమె అపోలో మెడికల్ షాపులు ఉన్నాయి కదా, అంటే మందుల షాప్లో అపోలో ఫార్మసీకి వాళ్ళు హెడ్, వాళ్ళు మందులు అమ్ముతారు శరీర బలహీనతలకు. మందు ప్రతి మెడిసిన్ వాళ్ళు సప్లై చేస్తారు. ఆమె ఏమన్నా తెలుసా, ఈ మెడిసిన్లో బలం లేదు, ప్రార్థన చేసుకొని యేసు ప్రభుకు ప్రార్థన చేసుకొని వేస్తే ఇది పనిచేస్తుంది మంచిగా అని సాక్ష్యం ఇచ్చారు. గొప్ప గొప్ప వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. చాలామంది మంచి హోదాలో ఉండి అన్ని వదులుకొని ఆయన సేవ చేయడానికి వాళ్ళు తమను తాము సమర్పించుకున్నారంతే. ఏం చూశారయ్యా అంటే, ఆయన కనికరము కలిగిన దేవుడు అని గమనించారు. ఆ సాక్ష్యాన్ని ప్రజలకు పంచిపెట్టడానికి తమ జీవితాలను త్యాగం చేశారు. రాజా అని సినిమా హీరో మన వనపర్తి పట్టణానికి వచ్చాడు క్రిస్మస్ టైంలో. ఆయన మస్తీ ఆస్తిపరుడు, అన్నీ ఒక మంచి రేంజ్లో వెళ్ళిపోతున్నటువంటి సమయంలో యేసు ప్రభును తెలుసుకొని అన్నిటిని వదిలేసి ఆయన సేవ చేయడానికి దేశ విదేశాలు సేవ చేయటం అంటే చిన్న పని కాదు. ఒకప్పుడు ఆయన చెయ్యని తప్పు లేదు, అన్నీ చేశాడు, కానీ అదే జీవితం అనుకున్నాడు అప్పుడు. కానీ యేసు ప్రభుని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, సంతోషము ఇది కాదు, జీవితం అంటే ఇది కాదు, యేసు ప్రభులో ఉంది అసలైన జీవితం అని ఆయన బట్టికి వచ్చాడు. అట్లా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు, ధనికులు గొప్ప వాళ్ళు ఎంతోమంది వచ్చారు. చూడండి, ఎందుకనంటే ఆయన కనికరము గల దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన శిక్షించిన కానీ మన యొక్క శిక్షను అంతటిని తీసివేసి మనకు నెమ్మదిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇంకా కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకోవాలి. టైం అయిపోతుందా? 91వ కీర్తన 15వ వచనాన్ని చూద్దాం. 91:15. అతడు చాలా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక బలమైన వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటే, శ్రమలో నేను అతనికి మళ్ళీ చదవా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక వాగ్దానం, బలమైన వాగ్దానం చేస్తుంది. ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మనం ఏం చేయాలని అంటే మొర్ర పెట్టాలి, దేవునికి మొర్ర పెట్టాలి. మొర్ర పెట్టడం అనగా ప్రార్థన చేయటం. ప్రభువా, నీవుగాక మరెవ్వరు లేరయ్యా, నాకు సహాయం చేయి తండ్రి అని ప్రభువుకు మనం మొరపెడితే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. మన శ్రమలో మనల్ని విడిపించి మనల్ని గొప్ప జనముగా చేస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అయిపోయిందా టైం? ఇంకా 5 నిమిషాలు ఉందా? ఒక 5 minutes చూద్దాం. సరే, లూకా సువార్త ముగింపులకు వద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. మీరు అడుగుడి,
చెప్పుచున్నాను. ఇంకొకటి 13వ వచనం కూడా చదవండి. ఓన్లీ 13. ఆ, పరలోకమందున్న మీ తండ్రి ఉమ్, తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించననెను. చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అడుగు ప్రతి వానికి నేను ఇస్తాను అనగా మొరపెట్టిన, ప్రార్థన చేసిన, అడిగిన దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. తట్టుడి వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును అని అన్నాడు. ఈ 13వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఏమి ఇస్తాడు అంటే లోకం ఇచ్చేదానికంటే కూడా ఆయన శ్రేష్టమైనది మనకిస్తాడు. లోకం ఇచ్చినట్టు కాదు, లోకం ఇచ్చినట్లు కాదు. ఆయన ఇస్తే ఆయన ఇచ్చేది చాలా ఘనమైనటువంటిది, లోకం ఇచ్చేది కాదు. లోకం ఇస్తే ఏమిస్తుంది? డబ్బు సాయం చేస్తుంది, లేకుంటే ఇంకేదైనా సాయం చేస్తుంది. కానీ దేవుడు ఇచ్చేదానితో మనం పోలిస్తే అది సమానం కాదు. ఏమిస్తాడు దేవుడు అంటే మరి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను నేను మీకు ఇస్తాను అని అన్నాడు. ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మను మనం అడగాలి, దాన్ని పొందుకోవాలి. అప్పుడు మన జీవితము చాలా అద్భుతమైనటువంటి జీవితంగా ఉంటుంది. మనం అడుగుతాం కానీ ఏం అడగాలనో మనకు తెలియదు. అందుకని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాసింది, అది చదువుకుందాం. 4:3 మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం చాలు. మనం అడిగినా ఏం అడుగుతామంట? మనము భోగం, మన భోగాలు, మన ఎచ్చులు, మన దీనికోసం మనం ఏం చేస్తామంట? అడుగుతాం. అందుకని దేవుడు దాన్ని ఏమంటాడంటే మీరు దురుద్దేశముతో అడుగుతారు. ఉద్దేశం మంచిగానే ఉంటుంది, ఎందుకు దురుద్దేశం ఎందుకు ఉంటుంది కదా? అడుగుతున్నామంటే దురుద్దేశం ఏమి ఉండదు. మనం కూడా డెవలప్ కావాలి, మనం కూడా అభివృద్ధి చెందాలనే ఆశ ఉంటుంది కాబట్టి అడుగుతాం. కానీ ట్విస్ట్ ఎక్కడ ఉందనంటే మనం ముందే అడగం. మన పక్కన ఎవడన్నా కొంచెం పచ్చగా కనిపించేసరికి అప్పుడు వస్తుంది మనకు, అబ్బా ఇంకా ఎన్ని దినాలు తండ్రి ఇట్లా, మా జీవితం ఎన్ని దినాలు ఇట్లా పోవాలి, ఈయన ఈ అంటే అది రాదు. అందుకని అయితే మనం ఏం అడగాలి అని అంటే లోక సంబంధమైనవి కావు. మొదట దేవుని సంపాదించుకోవాలి. దేవుని సంపాదించుకుంటే అన్నీ మనకు వస్తాయి. ఒక రోజు ఒక రాజుగారు ఏం చేసిండంట, తన ఇంటిలో ఉన్నటువంటి వస్తువులన్నీ, తన రాజ్యం తన అంతఃపురంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఊరి ప్రజలను, గ్రామస్తులను పిలిచి మీకు ఎవరికి నచ్చింది వాళ్ళని అది తీసుకొని వెళ్ళండి రా మీరు అని చెప్పాడంట. లేదా ఒక్క నిమిషం అయిపోయింది. చీరల గురించా? సూత్రం. ఇప్పుడు అడగండి అంటే ఆడవాళ్ళు చీరలు అడుగుతారు. రాజుగారు ఒక అనౌన్స్మెంట్ చేసిండు, రాండి అని పెద్ద ఊరేగింపు చేశారు. రాజు గారి బంగ్లాలో ఆయన వాడుకున్న వస్తువులన్నీ ఊరు ప్రజలందరూ వచ్చి తీసుకొని పోవచ్చు, ఏం రూపాయి ఇచ్చేది లేదు అని అనేసరికి అందరూ కుర్చీ తీసుకపోయి, బల్ల తీసుకపోయి, ఒకటి అది తీసుకపోయి, ఇది తీసుకపోయి, మొత్తం నిమిషాల మీద మొత్తం బంగ్లా మొత్తం ఖాళీ అయింది. రాజుగారి బంగ్లా అంటే చిన్నగా ఉంటుందా? మొత్తం ఖాళీ చేశారు. అందరు వెళ్ళిపోయింది. కానీ ఒకడు మాత్రము ఏ వస్తువు ముడతలేడంట, రాజుగారి దగ్గర వచ్చి నిలబడుతున్నాడంట. అరే నన్ను పట్టుకున్నావు, సామాన్లు అన్నీ అయిపోతున్నాయి, పోరా తీసుకపోరా,
నచ్చింది తీసుకొని పోరా అని చెప్తాడంట రాజు. వీడు పోతలేడు, ఆయన అంచనే నిలబడ్డాడు. ఏందిరా నీ బాధ చెప్పు అంటే, రాజా ఏది వద్దు నాకు, నీ వస్తువులు వద్దు, నీవే కావాలి నాకు. అరే నాతోనే ఉందిరా అంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి, ఇక ఎక్కడుంటే అక్కడ అన్నీ ఉంటాయి, లోటే ఉంటుంది ఇంకాడ. నువ్వు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి, ఎక్కడుంటే అక్కడ గౌరవం, ఎక్కడుంటే అక్కడ గొప్పతనం ఉంటుంది. ఇక ఆ వస్తువులు తీసుకపోతే ఎన్ని రోజులు వాడుకుంటా నేను? చూడండి, అడగాలి, కానీ ఏం అడుగుతున్నాం? మన రాజు నీతిమంతుడు, మహా గొప్ప దేవుడు. ఆయనను మనం సంపాదించుకోవాలి. ఆయనను సంపాదించుకుంటే మన జీవితంలో లోటు అంటూ ఏది లేదు. కాబట్టి ఆయనను సంపాదించుకుందాము. మీరు నన్ను వెలికిన ఎడల నన్ను మీరు కనుగొందురు, నన్ను నేను వారికి కనపరుచుకొందును అని ఇర్మీయా గ్రంథంలో దేవుడు చేసిన వాగ్దానం చొప్పున దేవుడు మనకును మన మొరలు ఆలకించి మనము ఏది అడగాలో ఆ వివేచన కలిగి ఎలా దేవుని సన్నిధికి మనం వెళ్ళాలో అట్టి ఆలోచనతో దేవుడు మనల్ని నింపి ఆ మహిమ గల దేవుని మనము సంపాదించుకుందుము గాక. ఆమేన్. మంచిది, ప్రార్థనలు చేసి